అందరికీ నమస్కారం అండి. నా పేరు తస్లీమా. అయితే ఈరోజు మనం ఆదోని పట్టణంలోని అరుణ్జ్యోతి నగర్ కాలనీలో ఉన్నాము. అయితే ఇక్కడ ఒక చిన్నారి పేరు వచ్చేసి భార్గవ్. పుట్టినప్పటి నుంచి ఇలా స్కిన్ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఆ పిల్లోడు ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆ స్కిన్ వ్యాధితో. ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లోడు పుట్టినప్పటి నుంచి 2 లక్షలు పైగానే వీళ్ళు ఖర్చు చేశారు. మెడిసిన్ కి మందు ఖర్చు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ పిల్లోనికి నయం ఎక్కడ కూడా కాలేదు. సో ఆదోనిలో ఉన్న వాళ్ళే కాకుండా దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయాల్సిందిగా పేరెంట్స్ వచ్చేసి కోరుతున్నారు. అయితే ఇప్పుడు ఈ పిల్లోనికి ఎప్పటి నుంచి ఇలా ఉంది అనేది మనం ఇప్పుడు పేరెంట్స్ మన దగ్గర ఉన్నారు, వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చిన్నప్పటి నుంచి ఉంది మేడం. మళ్ళీ మీరు ఎక్కడ చూపించలేదా? మేడం అంతా కర్నూలులోనే చూపించినాము. ట్రీట్మెంట్ అంతా కర్నూలులోనే. ఏమంటే పిల్లోనికి ఇలా చర్మం అనేది కాళ్ళు రావటం లేదు, ఎక్కడ పడితే అక్కడ క్రాక్ రావడము, అది బాధతో ఏడుస్తుంటాడు. అంటే ఈ ఏళ్ళన్నీ ఇట్లా ఫోల్డ్ అయితే వేరే అయితే అక్కడ చర్మం వేరే వస్తుంది, పగిలిపోతుంది అనమాట. అందుకే దాని వల్ల చాలా బాధపడుతుంటాడు. మాకు కూడా నిద్ర లేదు. ఏమంటే దేవుడు ఇచ్చింది కాబట్టి మేము అంతవరకే ఇంకా అట్లే మేము భరించుకొని వెళ్ళిపోతున్నాం. మీరు ఏం పని చేస్తుంటారు? మేము బేల్దార్ పని చేస్తున్నాం మేడం. ఒక రోజుకి 500 ఇస్తారు. అంటే ఈ పిల్లోనికి మీరు ఎంత ఖర్చు చేస్తారన్న నెలలు? మేడం ఒక దాదాపు అంటే 6,000 ఖర్చు అవుతుంది. ఆ మెడిసిన్స్ కి దానికి అంతా వాని కోసం మేము చూస్తున్నాం. ఇక్కడ నాకు అంటే మీది ఇదే ఆదోని మాధవరం. అంటే మీరు ఇక్కడ వచ్చి అమ్మవారు పెద్దమ్మవారు అది నాది ఇక్కడ. నేను ఇక్కడే ఏమంటే పిల్లలకి ట్రీట్మెంట్ కి ఇదంతా చాలా ఇబ్బంది అవుతుందని నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడే పిల్లోనికి ఇప్పుడు ఇలా ఉంది కదా, మీరు పిల్లలు కాళ్ళు వస్తే చాలు మేడం. ఇంకేం అసలు ఏమంటే కాళ్ళు వస్తే నడిస్తే ఈ కాళ్ళు ఫోల్డ్ అవటం లేదు. ఈ కాళ్ళు నడిస్తే పిల్లడు ఏదో తిని ఏదో ఆడుకోగలరు. ఎన్ని రోజులు అంటే తెల్లి ఓడ్చుకోలేక బాధపడుతూ ఉంటుంది. అంటే 1.5 years అండి. అంటే ఆ పిల్లోడు నైట్ నిద్రపోతుంటాడా? పోడు మేడం. ఒక 2 years 4 years 2 ఒక 2 గంటలు నిద్రపోతాడు. ఆదోని వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇలా ఉంది కదా? సాయంత్రం మనకి ఏమి డబ్బు అవసరం లేదు, పిల్లడు బాగా అయితే మనకి అదే సంతోషం. మీ ఫోన్ పే నంబర్ చెప్పండి అన్న ఒకసారి. 7676333599. అంటే మీరు డైలీ ఈ పిల్లోడు ఇట్లా ఉన్నారు కదా, అంటే మీరు ఎలా, అంటే ఆ పిల్లోడు ఇట్లా ఉన్నా కూడా మీరు ఇంత సేవ చేస్తున్నారు పిల్లవాడు, అంటే మీరు ఏమైనా ఇట్లా ఉన్నాడని ఎప్పుడైనా మీరు బాధపడ్డారా? నాకు ఏం బాధ లేదు. నా కొడుకు బాగా తెస్తాను, కాళ్ళు వస్తాను అట్లా పుట్టాడు. నాకు ఏం బాధ లేదు. దేవుడు వస్తూనే ఉంటాడు. ఇఫదు కలకుండా రేపని బాగా చేశాడని నాకు అది నమ్మకం అంతే. అంటే ఇప్పుడు ఈ పిల్లోడు ఇక్కడ నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు. అంటే ఆ పిల్లోడు నడిస్తే మీకు హ్యాపీ? అంటే ఈ కళ్ళలో ఇట్లా ఉంది కదా, ఆ పిల్లోడు ఏమైనా బాధపడుతుంటాడా? లేదు, కంట్లో జెల్లు డ్రాప్ వాడుతూనే ఉంటాడు. మీ పేరు అక్క? పద్మ. అన్న మీ పేరు? ప్రేమ్ కుమార్. చూసారు కదండి, వాడు ఎలా ఉన్నా కూడా తల్లిదండ్రులకు మాత్రం తప్పదు ఎలా ఉన్నా కూడా, ఎందుకంటే కన్న పేగు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి ఆదోని పట్టణ ప్రజలు ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ చిన్నారికి ట్రీట్మెంట్ కి కావాల్సినటువంటి ఖర్చు మీ వంతు సహాయం, ఇప్పుడు ఎంతో ఎక్కువ అని కాదు, మీ వంతు సాయం ఎంత అవుతుందో అంత చేయాలని మనస్ఫూర్తిగా నేను మా ఛానల్ తరపున నేను కోరుతున్నాను.